లో కీలకంగా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. కవిత గారు రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో డాడీ అని మొదలుపెట్టింది, అధ్యక్షాన్ని మొదలు పెట్టాలా ఎందుకు పెట్టలేదు అనేటిది ఒకటి. సరే, ఆమె 2వ తేదీ రాసిన లెటరు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు కారకులు అంటే ఆమె నిన్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పినటువంటిది ఏంటంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, మా డాడీ దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలంటే మన దృష్టిలో ఏమిటి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ప్లస్ ఆమెతో సహా, ఆమె కూడా ఒక దయ్యాలలో భాగం కిందనే లెక్క. కాబట్టి ఇది కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం కింద దీన్ని మార్చినారు. 2006లో అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అయిపోయి ఏ రకంగా వాళ్ళు ఎవరు గుర్తండి, కేటీఆర్ కవిత ఎవరికి తెలుసండి, కేసీఆర్ కూతురు కొడుకుగా ప్రమోషన్. సరే, సహజంగా మీడియా అట్రాక్ట్ చేస్తుంది, 4 మాటలు ఎక్కువ చెప్పగలుగుతారు. ఇవి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు, ఇంతకంటే ఏమీ లేవు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర అంటే అందరితో పాటేమి 1500 మంది అమరులైనారు. తెలంగాణ ఉద్యోగులు త్యాగాలు చేసినారు, సామాజిక వర్గాలు త్యాగాలు చేసినారు. సరే, ఏదైతేనేమో రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కుటుంబ సమేతంగా మొత్తము చట్టబద్ధమైన చట్టసభల్లో పదవులు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఏమీ లేనటువంటి సంతోష్ కూడా ఎంపీ అయినాడు. ఇది వాళ్ళకు ఉండేటువంటి చరిత్ర. ఉద్యమకారులు ఎటు పోయినారు, ఇప్పుడు చెప్తుందా ఉద్యమకారులు ఎటు పోయినారని. సామాజిక కోణంలో ఏ పదవులు ఇవ్వలే ఎవరికి. ఇప్పుడు మాట్లాడుతుంది 9.5 ఏళ్ల తర్వాత పదవులు అనుభవించిన తర్వాత ఆమె ఏమిటి, సామాజిక లక్ష్యం లేదు. వివిధ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసాలు. వికారాబాదు హైదరాబాద్కు తేడా ఉంది, మరి సిద్దిపేట సిరిసిల్ల మరి గజ్వేలుకు అనేక రకాల 100 కోట్లు కేటాయించినప్పుడు మాట్లాడలేమే, వాళ్ళ నిజామాబాద్కు తీసుకుపోయినప్పుడు మాట్లాడలే. ఇవాళ పరిస్థితి ఏంటంటే లక్ష్మీ గారు, పరిస్థితి వాళ్ళది అధ్వాన్నంగా ఉంది. ఆ ఏం చేయాలని అర్థమవుతలేదు వాళ్ళకి. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతున్నటువంటిది, హరీష్ రావు మధ్య కేటీఆర్ మధ్యన ఎవరు ప్రెసిడెంట్ అనేటువంటి దానికి ఇంత యుద్ధం నడుస్తుంది. చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు, కేటీఆర్కి ఇచ్చిన పర్వాలేదు నేను పనిచేస్తానంటున్నాడు. అది మనసులో లోపలి నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా అనేది కాలం నిర్ణయిస్తుంది. నేనేమంటున్నా అంటే కవితను పక్కకు పెట్టడం జరిగింది వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఆమె లిక్కర్ కేసులో ఉంది, కేసు దర్యాప్తులో ఉంది, ఈడీ సిబిఐలు ఎంక్వైరీ చేస్తున్నాయి. రేపు ఏమవుతుందో వెంకటరెడ్డి గారు, ఇదిలా ఉంటే కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారితో ఒక బయట ఉంది, ఆ బయట చూద్దాం. మాట మాత్రం చెప్తాను, మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఏంటి సార్ ఇది, ఇప్పుడు ఆంధ్రలో ఒక సైడ్ అన్నా చెల్లెలు వారు చూసాం, ఆంధ్రలో గత ఎలక్షన్లో కూడా చూసాం. ఇప్పుడు అదే ఇక్కడ తెలంగాణలో కనిపించేటట్టు ఉంది అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు వాస్తవానికి ఆయన మాట్లాడింది ఏంటంటే 3 అంశాల మీద ఆమె యుద్ధం చేస్తుందండి. ఒక్కటి, పార్టీలో పదవి బాధ్యత లేనిది, తన స్థానం ఏంది. నాకు తెలిసినంత వరకు ఆమెను పక్కకు పెట్టారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినారు. కాబట్టి అదొకటి ఆమెకు ఉండేటువంటి అసంతృప్తి. 2వది, ఆస్తుల పంపిణీకి సంబంధించి కూడా ఆస్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి, కేసీఆర్ వారసత్వంగా సంపాదించిన చట్టబద్ధమైనటువంటివి, చట్టబద్ధం కానీ ఇల్లీగల్ ఆస్తులు కూడా ఉంటాయి. తప్పదు. ఇది ఆవిడ రాసిన లేఖలో మీరు సీరియస్గా ఆలోచించాల్సింది అయితే ఒకటి, బాపు డాడీ మీరు ఎందుకు 2.5 నిమిషాల పాటే మీరు బీజేపీ గురించి మాట్లాడారు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి, బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటున్నాం అనే రాంగ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి అని మాట్లాడారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మన పార్టీ భవిష్యత్తు బాగోదు అని ఆవిడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఏమంటే ఎలా చూడాలంటారు దీన్ని?
ఆమె రెండో మాట కూడా అన్నది, మన కార్యకర్తలు అంటున్నారు భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయము అనేది కూడా మాట్లాడుతుంది. అది వాస్తవం కదా అది. అది మీకు మంచిగా అనిపించింది. ఆమె బీజేపీ ఉన్న వాస్తవం చెప్పింది కదా. ఆ, ఇప్పుడు ఆమె మీద కేసు అనేటువంటిది బీజేపీకి సంబంధం లేదండి. దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసులో నిండా మునిగి ఉంది ఆమె. ఒక మహిళా లిక్కర్ కేసులో ఉండడం అనేటువంటి భారతీయ చరిత్రలో రాజకీయ నాయకుల్లో ఒక సంచలనము. కాబట్టి ఆమె ఏంటంటే బీజేపీ వైపు సహజంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడతాడండి ఇప్పుడు బీజేపీ మీద ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు? ఈ రాష్ట్రంలో బీజేపీ మీద మాట్లాడేటువంటి హక్కు బీజేపీ అధికారం లేదు కదా. మేమేమి అక్రమాలు అన్యాయాలు చేయలేదు కదా. మా పాలనలో ఎక్కడ కూడా దోషాలు లేవు కదా. మరి మా గురించి మాట్లాడే